ఓం సాయిరామ్. ఎవరికైతే సాయిబాబా కృప కలుగుతుందో వారికి మాత్రమే ఈ సందేశం కనిపిస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది బాబా నుంచి వచ్చిన స్పష్టమైన సంకేతం. భాగ్యం మారడానికి ఎక్కువ సమయం పట్టదు. కేవలం నిజమైన విశ్వాసం చాలు. సాయిబాబా నీతో ఉంటే ఒక్క క్షణంలోనే నీ జీవితం మారిపోతుంది. ఈ వీడియో నీ ముందుకు వచ్చిందంటే అర్థం చేసుకో. ఇప్పుడు నీ సమయం వచ్చింది. సాయిబాబా నిన్ను, నీ పేరు, నీ గుర్తింపు, నీ భాగ్యం అన్నీ మారే స్థాయికి తీసుకెళ్లబోతున్నారు. అందుకే ఈ సందేశాన్ని పూర్తిగా విను. సాయిపై అచంచలమైన భక్తి ఉంటే సాయిరామ్ అని హృదయంతో జపించు. ఎందుకంటే అదే చమత్కారాలకు ఆరంభమైనటువంటి మంత్రం. చమత్కారం విశ్వాసం ఉన్న చోటే జరుగుతుంది. సాయిబాబాపై విశ్వాసం ఉంటే అది చమత్కారం కాదు, అది దేవుని యోజనగా మారుతుంది. బాబా చెబుతున్నారు, నువ్వు నాపై నిజమైన విశ్వాసం ఉంచితే ప్రపంచం ఆశ్చర్యపోయేలా నీ జీవితాన్ని మార్చుతాను. నువ్వు ఏడవకూడదు. నేను నీ కన్నీరు తుడవడానికి వచ్చాను. బిడ్డ, నువ్వు అలసిపోయావని నాకు తెలుసు. ప్రపంచం నిన్ను అర్థం చేసుకోలేదు. అనేక తలుపులు మూసుకుపోయాయి. కానీ నీ ప్రతి కన్నీటి వెనుక కారణం నాకు తెలుసు. ఇప్పుడు సమయం మారబోతుంది. నీ విషయమై అన్నీ ఉన్న నిర్ణయం పైకి చేరుతుంది. ఇక నా మౌనం ముగుస్తుంది. నా కృప ప్రవహిస్తుంది. నీ మూసుకపోయిన అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. నీవు కోల్పోయింది తిరిగి వస్తుంది. ఆగిపోయింది ముందుకు సాగుతుంది. నువ్వు పోగొట్టుకున్నది 100 రెట్లు పెరిగి వస్తుంది. కేవలం శ్రద్ధ మరియు సబూరి ఉంచు. ఎందుకంటే నేను నీ కోసం బయలుదేరాను. నిన్ను తక్కువగా చూసిన వారు నీ సహాయం కోరుతారు. నిన్ను అవమానించిన వారు నిన్ను ఎదుగుతుండగా చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు నేను నీ జీవిత కథను మార్చబోతున్నాను. నీవు పడిన ప్రతి బాధను నేను చూశాను. ప్రతి విరిగిన ఆశను నేను అనుభవించాను. ఇప్పుడు నీవు అడగని దాన్ని కూడా నేను నీకు ఇవ్వబోతున్నాను. నువ్వు ఒంటరిగా లేవు. నువ్వు చూడలేకపోయావంటే నీవు విరిగిన ప్రతి చోట నేను ఉన్నాను. నీవు ఇంకా నాతో కాదు అన్న ప్రతి క్షణాన్ని నేను విన్నాను. ప్రపంచం నిన్ను వదిలేసినప్పుడు నేను నీకు అండగా నిలుస్తాను. ప్రపంచం నిన్ను కూల్చినప్పుడు నేను నిన్ను లేపుతాను. నీ కన్నీళ్లు ఇప్పుడు ఫలితం వచ్చే సమయం వచ్చింది. నువ్వు విరిగినప్పుడు నేను నిన్ను మళ్ళీ నిర్మించే మార్గాన్ని సృష్టిస్తాను. నీ కష్టాలు ఇప్పుడు నా బాధ్యత. ఇది ముగింపు కాదు, ఇది కొత్త ప్రారంభానికి సిద్ధత. నీ అదృష్టం కొత్త దిశలో రూపొందుకుంటుంది. సాయిబాబా యోజన ముందుగా నిన్ను వంగిస్తుంది. తర్వాత నిన్ను ఆకాశాన్ని తాకేలా లేపుతుంది. ఆ యోజన శ్రద్ధ సబూరి నేలలో నాటబడుతుంది. దానిపై కృపవర్షం పడితే అది జీవిత చమత్కారంగా మారుతుంది. త్వరలోనే ఒక రోజు వస్తుంది. నీ గతపు బాధలు నీ ప్రస్తుతపు చిరునవ్వుగా మారుతాయి. అప్పుడు నీవే చెబుతావు, బాబా నన్ను ఆపారు, ఏడిపించారు, ఎందుకంటే నాకు ఉత్తమమైనది ఇవ్వాలనుకున్నారు కాబట్టి. ఇప్పుడు వేచి ఉండడం ముయ్యగబోతుంది. నీవు ప్రార్థనలో కోరుకున్నది, కన్నీళ్లలో కోల్పోయింది అన్నీ ఇప్పుడు నీ వైపు వస్తున్నాయి. చెడు సమయం యొక్క గొప్ప లక్షణం ఏమిటంటే అది సాయిబాబా రాకముందు వస్తుంది. అందుకే నీవు ఇప్పుడు విరిగిపోయి ఉన్నా భయపడకు. ఇప్పుడు బాబా వస్తున్నారు. నీ అదృష్టం ఇప్పుడు ఆయన చేతుల్లో ఉంది. ఆయన ఆలస్యం చేయవచ్చు, కానీ ఖాళీ చేతులతో పంపరు. నీ కన్నీళ్లు లెక్కించబడతాయి. నీ ప్రార్థనలు వినబడ్డాయి. నీ జీవితంలో చమత్కారం రాబోతుంది. నీవు కోల్పోయిన 100 రెట్లు తిరిగి వస్తాయి. విరిగింది మరింత బలంగా మారుతుంది. బాధ ఇప్పుడు నిశక్తిగా మారుతుంది. కాబట్టి విశ్వాసం వీడవకు. శ్రద్ధ ఉంచు, సబూరి ఉంచు. చమత్కారం దగ్గరలోనే ఉంది. నీ హృదయం ఈ మాటను అనుభవించి ఉంటే సాయిని స్మరించు. ఎందుకంటే నీ చెడు సమయం ముగుస్తోంది. మంచి రోజులు ప్రారంభమవుతున్నాయి. నీ భవిష్యత్తు ఇప్పుడు ప్రకాశవంతం. నీ జీవితంలో శాంతి, సమృద్ధి, దైవకాంతి నిండబోతున్నాయి. ఇది సాధారణ మార్పు కాదు, ఇది దివ్య యోజన. ఇప్పటి నుంచి ప్రతి అడుగు ఒక కొత్త విజయానికి దారితీసు. నీ ప్రతి కళ సాకారం అవుతుంది. నీ జీవితం ఒక దివ్య ప్రయాణంగా మారుతుంది. ఇది నీ సమయం. ఇది నీ కొత్త ప్రారంభం. ఇది నీ ఆధ్యాత్మిక పునర్జన్మ. భయపడకు. దివ్యశక్తి నీతోనే ఉంది. ప్రతి కన్నీటు కాపాడుతుంది. ప్రతి అడుగు నడిపిస్తుంది. నీకు అత్యున్నత స్థాయికి తీసుకెళ్తుంది. ఇప్పుడు సమయం వచ్చింది. శాంతి, ఆనందం, అనంత ఆశీర్వాదాలు ఇవి అన్నీ నీ జీవితంలో ప్రవేశిస్తున్నాయి. సాయిరామ్, సాయిరామ్, సాయిరామ్.